ప్రకటించిన క్రమంలో ఈరోజు లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఉదయం 6-7 గంటల దాకా ఈరోజు ఆటో డ్రైవర్లని ఆటో సంఘాల నాయకులని బంధించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు అనగా ఈరోజు ప్రజా పరిపాలన అంటూ ఈరోజు గోడలు బద్దలు కొట్టి గేట్లు బద్దలు కొట్టి ప్రజా పరిపాలన అంటూ ఒక పక్క ప్రజా పరిపాలన అంటూనే ఒక పక్క హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నటువంటి వేలాది మంది ఆటో డ్రైవర్లని బంధించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. అట్లానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కాలక్షేపం చేస్తుందో, మేము ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చినామో ఒకరోజు బంద్కు, అందులో భాగంగా మేము మర్యాదపూర్వకంగా ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు ఆ రోజు ఏమన్నా అంటే మీరు బంద్ను పాటించకండి, మేము మీతో చర్చలు కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా 12, 13, 14 డేట్లు చెప్పిన తరుణంలో కూడా ఆయన మమ్మల్ని చర్చలకు పిలవలేని పరిస్థితి. ఏదో ఒక వంక చెప్పి కొంగ జపం చేస్తూ వాళ్ళ కాలక్షేపం వాళ్ళు జరుపుతున్న పరిస్థితి. ఈరోజు అసెంబ్లీలో కూడా మమ్మల్ని మా పైన ఎటువంటి ప్రస్తావన కూడా తేలేని పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పరిపాలనలో కూడా ఆటో డ్రైవర్కి 10 రూపాయల ఆందోళన చేయని కేసీఆర్ ఈరోజు అట్లానే ఏదైతే రేవంత్ రెడ్డి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి వర్గానికి మేము న్యాయం చేకూరుస్తామని చెప్పి మా ఆటో డ్రైవర్ల ఓట్ల కోసము వాళ్లకు తరైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు మహాలక్ష్మి బస్ పథకం ద్వారా ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నా అది పేదవాళ్ళకే కదా అని మేము స్వాగతించినాం. అయినప్పటికీ కూడా ఈరోజు మొండి వైఖరితోన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నడుపుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ సమాజంలో ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ పరిస్థితి ఈరోజు పొద్దున్న లేచి ఛాయకు 10 రూపాయలు లేని పరిస్థితి, ఇంటికి కిలో బియ్యం తేలేకపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఈ అసెంబ్లీ మీరు జరుపుతున్నారు న్యాయబద్ధంగా అంటే మా ఆటో డ్రైవర్ల సమస్యలని మీరు పరిష్కరిస్తే మీరు న్యాయబద్ధమైనటువంటి అసెంబ్లీ జరిపినట్టు మేము భావిస్తున్నాము. చలో అసెంబ్లీ ఆటో డ్రైవర్లది ఏదైతే పెట్టుకున్నామో అది జిల్లాల మొత్తంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్టులను అడ్డు పెట్టుకొని మా డ్రైవర్లను పుట్టగొట్టడానికి చేస్తున్న ఈ గవర్నమెంటును గద్దె దించేదాకా కూడా వదలబోమని మేము TUCI యూనియన్ తరపు నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి ఈ కవింపు చర్యలను మానుకోవాలని పొన్నం ప్రభాకర్ గారికి మేము హెచ్చరిస్తున్నాము. ఇంతకు మొదలు మమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పి ఇప్పటి వరకు చర్చలకు పిలవలేదు. దాంట్లో భాగంగానే మేము చలో అసెంబ్లీ ప్రోగ్రాం పెట్టాం. దాంట్లోనే ఈరోజు మమ్మల్ని అంచివేయడానికి ధోరణి చూస్తుంటే గతంలో ఆయన ఇచ్చిన హామీలు ఎట్లయితే ఉన్నాయో నిలబెట్టుకోవాలని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. TUCI जिंदाबाद जिंदाबाद। ट्रांसपोर्ट मिनिस्टर बुला के जो है सो बातचीत करने के वादा करे, लेकिन आज तक भी जो है सो 7 तारीख आज जो है सो 20 तारीख हुआ तो भी जो है सो पोन्नम प्रभाकर बातचीत करने का नहीं है। और जो है सो ऑटो ड्राइवर के मसाइल जो दिन पे दिन बढ़ते जा रहे हैं, आमदनी कम हो रही, जो है सो परेशान है फाइनेंसरों के और बाहर डिस्ट्रिक्टों के गाड़ियाँ भी तेलंगाना शहर के अंदर आके ऑटो ड्राइवरों के कारोबार के अंदर मार पड़ रहा। और इसके ऊपर जो है सो बातचीत करने के लिए जो है सो आज गवर्नमेंट राज्य तैयार नहीं है, इसलिए तो मजबूरी के हालात में आज ऑटो ड्राइवर जो है सो चलो असेंबली के प्रोग्राम को लेके जो है सो आज तैयार है। आज जो है सो उसके अलावा पुलिस वालों को रख के जो है सो आज बड़े बड़े लीडरों को भी जो है सो डिस्ट्रिक्टों से आने वाले ड्राइवरों को भी अरेस्ट करके हाउस अरेस्ट कर रहे हैं। बीच में जो है सो करीमनगर से, वरंगल से, दीगर जिलों से भी आने वाले ड्राइवरों को अरेस्ट करके पुलिस स्टेशनों में डालने की नौबत है। आज भी जो है तो चलो असेंबली प्रोग्राम को रोकने के लिए पुलिस बड़े पैमाने में यहाँ पे आ चुकी है। फिर भी ऑटो ड्राइवर जो है सो इन तमाम चीज़ों को डरने जैसा अपने मसाइल के ऊपर आवाज़ उठाते हुए आज ये प्रोग्राम ले रही है।